వైఎస్ఆర్సీపీకి మండలిలో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. అంతేకాకుండా పార్టీకి కూడా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలియవస్తోంది. తన రాజీనామా లెక్కను జయమంగళ వెంకటరమణ మండలి చైర్మన్ మోషన్ రాజుకు పంపించారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను. రైట్ మూర్తి, ఏలూరు జిల్లా కైక్లూరులో ఉన్న వైసీపీకి ఏదైతే పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఇప్పటికే కైక్లూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో దోల నాగేశ్వరరావుని ఏలూరు జిల్లాకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా నియమించడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే అదే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కూడా జయమంగళ మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో జయమంగళ వెంకటరమణ ఈ రోజు రాజీనామా చేశారు. పదవుల్లో లేనప్పుడు ప్రజలకు సేవ చేసుకునేవాడిని, ఇటువంటి పదవి ఎటువంటి అధికారం లేని పదవి నాకు ఇచ్చి ప్రజలకు సేవ చేయకుండా చేశాడని చెప్పిన జగన్ మీద పెద్దగా మండిపడే పరిస్థితి అయితే కూడా ఉంది. ఇందాక ప్రెస్ మీట్ లో కూడా ఆయన మాట్లాడడం అయితే కూడా ఉంది. ప్రజా సమస్యలపై అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా కానీ కనీసం అతనికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారని చెప్పిన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలో చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పోరాడదామన్న వైసీపీ నాయకులు ఎవరూ పట్టించుకోలేదని చెప్పినారన్నారు. ప్రజల సమస్య మీద, కొల్లేరు సమస్యల మీద ఏదైతే బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల మీద కూడా మాట్లాడే ప్రక్రియ చేసినా గానీ బయట వేరే వాళ్ళతో మాట్లాడింది నాతో కాదని చెప్పినాను, ఘోరంగా అవమానించారని చెప్పినాను. అవమానం అంతా కూడా నేను చాలా దిగమింగానని చెప్పినాను. ఇప్పుడు ఆ పదవిలోంచి బయటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా పదవికి కూడా ఆయన రాజీనామా చేసే పరిస్థితి ఉంది. మరో ప్రత్యేక పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పింది. ఇప్పటికే పెద్ద ఎత్తున జనాల్లో చర్చ అయితే నడుస్తూనే ఉంది. జనసేన అధినాయకులను కూడా ఈయన కలిసినట్టు ఇక్కడ ప్రస్తుత లోకల్లో ఉన్న సమాచారం అయితే కూడా ఉంది. మొత్తాన్ని చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి రోజు రోజుకి ఏలూరు జిల్లాలోనూ అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీకి దెబ్బలు తగులుతానే ఉన్నాయని గట్టిగా చెప్పే పరిస్థితి అయితే కూడా ఉంది. మూర్తి, థ్యాంక్ యూ భాను, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. పార్టీలో ఉండడం వల్ల ప్రజలకు ఎటువంటి సహకారం చేయలేకపోతున్నాను. ఎంతకు ముందు ఉన్నా సరే, ఒక సంవత్సరం ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నా సరే, ఈ పార్టీలో ఇక్కడున్న రాజకీయాన్ని బట్టి కనీసం పోలీస్ ఫోన్ చేయాలన్నా నాకు అధికారం లేకుండా అధికార పార్టీలో ఉన్నప్పుడు అయినా కొనుగోలు సాగిందుకు వచ్చాను. ఇప్పుడైనా ఈ చూసి ఈ రాజీనామా చేసి గౌరవంగా ఎమ్మెల్సీ ఉన్నాడు ఏమీ చేయలేకపోతున్నాడు అని ఆ మాట అనిపించుకునే కన్నా రాజీనామా చేసి నాకు ఏదైతే అవకాశం ఉంటుందో దానికి నేను ఇప్పుడు వెళ్దామని అనుకోవట్లేదు. నా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు, నాకు వ్యక్తిగతంగా ఉన్నారు. ఎందుకంటే 2009లో కరుడు కట్టిన తీవ్రవాదుల పనిచేసి కొల్లేరు ప్రజలు బీసీ నాయకులు ఆఖరు అగ్రవర్ణాలు గారు 83 నుంచి ఒక్కసారి కూడా జనరల్ ఎలక్షన్ లో గెలవకపోతే 2009లో ఒక బీసీ పెద్దగా గౌరవించారు. అటువంటి నాయకత్వం ఉంది పార్టీలో.